రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో కల్తీపాలు తయారు చేసి హైదరాబాద్లో విక్రయిస్తున్న ముఠాను సీఐ చంద్రకుమార్ అరెస్ట్ చేశారు. ఈ విషయానికి సంబంధించిన వివరాలను ఏసీపీ మల్లారెడ్డి మీడియాకు వివరించారు. యాచారం ఇన్స్పెక్టర్ మేడిపల్లి విలేజ్లో అడల్టరేటెడ్ మిల్క్ తయారు చేస్తున్నారని దాంతో రైడ్ చేయడం జరిగి రైడ్ చేస్తే జంగారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో 400 లీటర్ల పాలు లభించింది. అక్కడ ఉన్నాయి 400 లీటర్లు. అతను అడిగితే అతను ఎక్కడి నుంచి కూడా పాలు కలెక్ట్ చేయట్లేదు. సో ఎట్లా చేస్తున్నాడంటే అతను ఈ డోల్ఫర్ అని రాజస్థాన్కి చెందినటువంటి మిల్క్ పౌడర్ తెచ్చి దాన్ని అతనే సొంతంగా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాడు. సో కాబట్టి ఇది చీటింగ్ కిందకి, అదేవిధంగా అడల్టరేటెడ్ మిల్క్ అఫెన్స్ కిందకి వస్తుంది. అట్లా ఎవరు కూడా చేయకూడదు. ఈవెన్ దానికి ప్రిపేర్ చేయాలంటే అతనికి లైసెన్స్ ఉండాలి. వితౌట్ లైసెన్స్ అతను చేశాడు. అతడు ఆటోలో సప్లై చేస్తున్నాడు. ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాజస్థాన్కి చెందినటువంటి మిల్క్ పౌడర్ మరి అది ఒరిజినల్ కాదా వెరిఫై చేయాల్సి ఉంటుంది. అతను ఎక్కడి నుంచి అంటే ఇబ్రాహీంపట్నంలో పాండు షాప్ నుంచి తీసుకొస్తున్నాడు. అతను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను బేగం బజార్లో తీసుకొస్తున్నట్టుగా చెప్పాడు. సో అక్కడ కూడా వెరిఫై చేస్తాం. ఇట్లా ఈ మండలంలో ఉన్నటువంటి విలేజెస్లో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, అదేవిధంగా పాల వ్యాపారులకు ముఖ్యంగా హెచ్చరిక, ఎవరు కూడా మిల్క్ తయారు చేయకూడదు, వాళ్ళ ఓన్గా తయారు చేయకూడదు. అట్లా చేస్తే రైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేసులు కూడా